సో మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్యారమిల్ సాస్ చేసుకోవాలి. దానికోసం మనకి షుగర్, ఫ్రెష్ క్రీమ్ అలాగే బటర్ కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. క్యారమిల్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా చాలా వేడిగా ఉండాలన్నమాట. ప్యాన్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అండ్ క్యారమిల్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎక్కడ మనకి ఆ షుగర్ క్రిస్టల్స్ కనిపించకుండా మొత్తం మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతే క్యారమిల్ అయిపోయిందని. కాకపోతే క్యారమిల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కొంచెం నల్లగా అయినా కూడా మనకి చేదొస్తుంది. కరెక్ట్గా క్యారమిల్ అయ్యేటప్పుడే తీసేయాలి, లేదంటే కొంచెం చేదొచ్చినా కూడా మనం క్యారమిల్ని ఎంజాయ్ చేయలేం. సో ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడెక్కాలి. ప్యాన్ బాగా వేడెక్కింది. ఇప్పుడు పల్చగా షుగర్ని వేసుకోవాలి. క్యారమిల్ కోసం షుగర్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం మనకి కరగడం స్టార్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేయాలి. ముందు నుండే మనం కలిపితే కనుక క్రిస్టల్ అయిపోతుంది మళ్ళీ. సో ఒకసారి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారా, ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. అండ్ చేయి మీద అస్సలు పడనివ్వకండి, బొబ్బలు వచ్చేస్తాయి. ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. మంచి తేనె కలర్ రావాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది క్యారమిల్ సాస్ అయిపోయింది. చాలా చాలా యమ్ ఉంటుంది టేస్ట్. మనకి ఐస్ క్రీమ్స్ పైన వేసిస్తారు కదా, ఇదే అన్నమాట క్యారమిల్ సాస్. చూడండి, ఇప్పుడు క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది. చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ఇలా క్యారమిల్ సాస్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, ఇందులో కొన్ని పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు, కొన్ని చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ మిక్సీలో పైకి వచ్చేస్తాయి. అలాగే కొన్ని ఐస్ పీసెస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఇప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఎంత థిక్గా అయిందో. ఇప్పుడు ఇందులో మనం క్యారమిల్ సాస్ వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మొత్తం పాలు వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆహా, ఇప్పుడు తాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇలా గ్లాస్ తీసుకొని కొంచెం గ్లాస్ని మనం ఇలా తిప్పుతూ క్యారమిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్లో ఐస్ పీసెస్ వేసుకున్నాం. ఇప్పుడు పైనుండి కొంచెం విప్ క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం. సో విప్ క్రీమ్తో ఫైనల్గా అండ్ పైనుంచి కొంచెం క్యారమిల్తో గార్నిష్ చేసుకుందాం. క్యారమిల్ ఫ్రాపే తయారీ విధానం. ముందుగా వేడి ప్యాన్ లో చక్కెర వేసి కరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని కాస్త బటర్, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది. తరువాత ఒక మిక్సీ జార్ లో కాఫీ పౌడర్, చల్లటి పాలు, ఐస్ పీసెస్, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని క్యారమిల్ సాస్ కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత క్యారమిల్ మిల్క్ ని గ్లాస్ లో వేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకొని క్యారమిల్ సాస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారమిల్ ఫ్రాపే రెడీ అవుతుంది.